నువ్వు చెప్పేది? ఒక్క పని కూడా పెర్ఫెక్ట్ గా చేయడం చేత కదా? ప్లాన్ డి. డి అంటే డెత్ అన్నమాట. అయ్యా, ఫ్యాక్టరీ నిర్మాణానికి అక్కడ తవ్వండి. విజయబాబు, ఇదేదో అపశకునంలాగుంది. అపశకునం ఏంటి పంతులు గారు? శవం అంటే అపశకునమే కదా. మంచి చేతులతో చేస్తేనే మంచి జరుగుతుంది. ఏమో ఈ జంట చేతులు మంచివి కావేమో, మీ జన్మ నక్షత్రాలు మంచివి కావేమో, అంతెందుకు మీ పెళ్లి గడియలు మంచివి కావేమో, ఎవరికి తెలుసు? గౌతమి కృష్ణల పెళ్లి జరిగిన ఘడియలు, వారు మీ ఇంట్లో అడుగుపెట్టిన అమావాస్యపు చీకట్లు మీ కుటుంబానికి గ్రహణం పట్టించబోతున్నాయి. కాలదోషం స్థల దోషాలతో పాటు మనుషుల దోషాలు కూడా ఉంటాయంట. ఏం పంతులు గారు చెప్పండి. ఈ మూఢనమ్మకాలే నేను నమ్మనని చెప్పాను. పంతులు గారు, ఈ చోటు కాకపోతే ఇంకో చోటు, అంతేకాని పూజ మాత్రం ఆగదు, ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కూడా ఆగదు. కానివ్వండి. గౌతమి, కూర్చో, పూజ మొదలు పెడదాం. మీరన్నది నిజమేనయ్యా. మంచి చేసే వాళ్ళకి మంచే జరుగుతుంది. పూజ మళ్ళీ స్టార్ట్ అయిందిరా. దున్నపోతే ఏమైందిరా? ఏమోరా, గడ్డి మేయటానికి పోయిందేమో. కట్టేశాం కదా. దున్నపోతు కదా, కట్టులు తెంచుకుని వెళ్ళిపోయి ఉంటది. నీ అబ్బా, ఇప్పుడు ఆ రత్నానికి ఏం సమాధానం చెప్పాలి? దున్నపోతు లేదని చెబుదాం. రేయ్, వీళ్ళని చంపడం మన వల్ల కాదురా. అవునరా, వీళ్ళని ఏ శక్తో కాపాడుతుంది. అయ్యా, కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వండి. ఇంతటితోటి పూజ సమాప్తం అవుతుంది. అలాగే పంతులు గారు. ఇప్పుడు చూడు పిన్ని, కొబ్బరికాయలు కుళ్ళిపోతాయి, ఆ గౌతమ్ మొహం మాడిపోతుంది. ఏంటి ఇది? అమ్మా, మీరు కూడా కొట్టండి. బాబుగారు, మీరు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టండి. సప్తమివతి తగునా పునంతు యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర Bam, bam, bam.
అయ్యా, పూజ దిగ్విజయంగా పూర్తయింది. ఫ్యాక్టరీ నిర్మాణం కూడా శుభప్రదంగా జరుగుతుంది. మీరేం కంగారు పడకండి. జనానికి మంచి చేయాలన్న మీ మనోధైర్యమే మీకు దేవుడి అండ. ఇంతటితో శని వదిలిపోయింది. వెళ్దాం పదరా. లేదు పంతులు గారు, శని ఇంకా ఉంది. ఇషిక లేమ్మా, లే. ఏందయ్యా ఈ అన్యాయం? నా బిడ్డ ఏం తప్పు చేసిందని కొడతాండావు? బామ్మగారు, ఆవిడ్ని కొట్టలేదని ఫీల్ అవుతున్నట్టుంది. నేను కొడితే పాపం అవుతుంది, మీరు కొట్టండి. ఏ ఎందుకు నన్ను కొట్టాలి? బామ్మగారు కొట్టండి. విజయ్ బాబు, మీరేనా చెప్పండి. మీ కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే మీరు కళ్ళారా చూస్తూ నోరు మెదపకుండా ఉంటారా? కృష్ణ, ఏంటిదంతా? చేసిన నేరానికి శిక్ష. ఏ నేరం చేశామయ్యా? అయినా ఈ పిచ్చిదేదో, దాని పిచ్చితనంతో తెలియకేదో తప్పు చేస్తే అది నేరం అవుతుందా? ఆ పిచ్చే తన నేరం. అవును, మిమ్మల్ని ప్రేమించిన నేరానికి మా పిల్లకి పిచ్చి పట్టినది. ఇంకా బుకాయిస్తున్నారా? బామ్మగారు, ముందు కొట్టండి చెప్తాను. ఇప్పుడు చెప్పు, దానికి నిజంగానే పిచ్చుందా? చెప్పవే, అడుగుతున్నారు కదా, దానికి పిచ్చుందా లేదా? చెప్తావా లేదా? చెప్పు. ఏంటే గుడ్లు తిప్పుతున్నావు? చెప్పు, నీకు పిచ్చుందా లేదా? ఏయ్, అటు ఇటు కాదు, నా వైపు చూడు. నీ నాటకాలు క్లోజ్ అయ్యాయి. ఇంకా వెధవ యాక్టింగ్ ఆపు. గౌతమితోనే ఛాలెంజ్ చేస్తావా నువ్వు? ఇప్పుడు చెప్తున్నాను విను. ఎన్ని జన్మలైనా నేను గౌతమికే సొంతం. నువ్వు ఎన్ని పన్నాగాలు పన్నినా నా కాలి గోటిని కూడా దక్కించుకోలేవు. ఏంటి విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నావా? గౌతమి చెప్పలేదు, నేనే అంతా విన్నాను. ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పకుండా నన్ను పంపించగలవా? ఎప్పట్లో నేను పిచ్చిదానిలో నటిస్తాను.
నీకు చేతనైతే నాకు పిచ్చి లేదని బయట ప్రూవ్ చేయి. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఇట్స్ ఎ ఛాలెంజ్. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నాను, నా అనుమానమే నిజమైంది. దీనికి ఏ పిచ్చి లేదు. అంతా ఓ ప్లాన్ ప్రకారం ఇద్దరు కలిసి వచ్చారు. లేని పిచ్చి నటిస్తూ గౌతమికి నాకు మధ్య అగాధాలు సృష్టించాలని ప్రయత్నించారు. గౌతమి మంచితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తనతో ఆడుకోవాలని చూశారు. గౌతమికి నేను చాలాసార్లు చెప్పాను, కానీ తను నమ్మలేదు. చివరికి తనకే అనుమానం వచ్చి సాక్ష్యాలతో సహా పట్టుకుంది. దీన్ని చూడు, మొత్తం అర్థం అవుతుంది. నేను అదంతా విన్నాను. అప్పుడే వీళ్ళని ఇంట్లోంచి గెంటేయొచ్చు, కానీ భూమి పూజ డిస్టర్బ్ అవ్వకూడదని ఇప్పటిదాకా ఆగాను. ఛీ! పూజను కూడా డిస్టర్బ్ చేయాలని చూశారు. మంచి కొబ్బరికాయల్ని మార్చి ఆ ప్లేస్లో కుళ్ళిపోయిన కొబ్బరికాయల్ని పెట్టారు. ఆ కొబ్బరికాయలు నేను గౌతమి కొడితే అవి కుళ్ళిపోయాయి కాబట్టి మా చేతులు మంచివి కావని దుష్ప్రచారం చేయాలని చూశారు. అలా కూడా మా జంటని విడదీయాలని చూశారు. కారు బ్రేకులు ఫెయిల్ అవటం వెనుక, పొలంలో పుర్రె రావటం వెనుక కూడా వీళ్ల హస్తమే ఉండుంటుంది. ఆఖరికి పసిపిల్ల పింకిని కూడా చంపాలని ప్లాన్ చేశారు. కావాలని ఎరుపు రంగు డ్రెస్ వేయించి పొలంలో దున్నపోతు చేత దాడి చేయించాలని చూశారు. రుద్ర షాపింగ్ మాల్లో మాయమవటానికి కారణం కూడా వీళ్ళే అయి ఉంటారు. ఆ రోజు వీళ్ళు అక్కడే ఉన్నారు. పొలంలో దున్నపోతు చేత పాపని చంపించాలని చూశారు. అలా జరగకుండా చేశాను. కొబ్బరికాయల్ని మార్చేశారు. అయినా పూజ యథావిధిగా జరిగేలా చేశాను. పసిపిల్లల మీద కూడా మీ ప్రతాపం చూపించారా? ఆడవాళ్ళు కాబట్టి బతికిపోయారు, లేదంటే నించున్న చోట నరికి పోగులు పెట్టేవాడిని. మా వదిన జాలి పడి మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తే తన జీవితానికి ఎసరు పెట్టాలని చూశారు. మీకు అసలు మానవత్వం అనేది ఉందా? మనుషులైతే కదా బాబు మానవత్వం ఉండేది. పొరపాటున మనుషులుగా పుట్టిన మృగాలు వీళ్ళు. నా మనవరాలని, కృష్ణని ఎంతగానో కాల్చుకు తిన్నారు. ఈ రోజు వీళ్ళు పాపం పండి బయటపడ్డారు. కృష్ణ, వీళ్ళని ఊరికే వదిలేద్దాం.
పోలీసులకు పట్టించే ముందు వీధుల్లో గాడిద మీద ఊరేగించి ఊరి మధ్య ఉన్న రచ్చబండ కట్టేసి రాళ్లతో కొట్టించాలి. అప్పుడు గాని బుద్ధి రాదు. అవును, అదే వీళ్ళకి సరైన శిక్ష. ఇంకోసారి ఇలాంటి పని ఎవ్వరు చేయరు. బోడిగుండ్లు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి చెప్పులతో కొట్టాలి. అప్పుడే సిగ్గొస్తుంది. అయినా ఆడవాళ్ళయ్యుండి సాటి ఆడదాని జీవితంలో నిప్పులు పోసారే, ఆడపుట్టుకి ఎలా పుట్టారు మీరు? ఇంకా చూస్తారంటే వీళ్ళిద్దరికి గుండు కొట్టించి బొట్లు పెట్టండి. ఆ తర్వాత గాడిద మీద ఊరేగించండి. తీసుకెళ్ళండి. పదండి, 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 వదలండి. పదండమ్మా, పదండి. నడవండి, వదలండి. 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 అమరుష్క, ఆగండి. చచ్చిన పాముని ఇంకా చంపడం అనవసరం. వీళ్ళకి జరగాల్సిన శాస్తి ఇక్కడే జరిగింది. వీళ్ళకి ఇదేం సరిపోతుంది? గుండు కొట్టించి గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించాలి. అప్పుడు 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 సరిపోతుంది వీళ్ళకి. వీళ్ళని మొయ్యడానికి గాడిదలేని తప్పు చేశాయి నానమ్మా. తప్పు చేసిన వీళ్ళని మోయడం వాటికి అవమానం. పందెం ముగిసింది. గెలుపు నాదయింది. కనీసం పశ్చాత్తాపమైనా నువ్వు తీసుకో. ప్రేమ అనేది చాలా గొప్పది. దాన్ని స్వార్థానికి వాడుకోకూడదు, మోసంతో దక్కించుకోకూడదు. ప్రేమను ప్రేమతోనే జయించాలి. అప్పుడే ఆ ప్రేమ నిలుస్తుంది. నీ పైన నాకు ఎంత కోపం ఉన్నా నిన్ను ఎందుకు ఊరికి వదిలేస్తున్నానో తెలుసా? ఎంతైనా నువ్వు ఆయన ఫ్రెండ్వి. ఒక మంచి ఫ్రెండ్గా నువ్వు మిగిలిపోయి ఉంటే బాగుండేది. కానీ ప్రేమ స్థాయికి ఎగపాకాలని పాతాళానికి దిగజారిపోయా. నువ్వు మారితే దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఎవరో ఒక మంచి మనిషి నీకు తోడవుతాడు. హ్యాపీగా ఉంటావు. చెవిటోళ్ళ ముందు శంఖం ఎందుకు ఊతావే? వెళ్ళండి పాడు మొహాలారా. మీ దరిద్రపు మొహాలతో మళ్ళీ ఇంటి ఛాయలకి రాకండి. పండి రావే పోదాం. వెళ్ళిష్కా. గెలుపు నీది కాదే, నిన్ను చంపితే నాదవుతుంది. నువ్వు చేస్తే కృష్ణ నా వాడవుతాడు. చావే, చావు. నిన్ను వదలను నేను. చావే, చావు. చావే. ఎంత ధైర్యమే నీకు? ఓయ్ ఈడ్చికెళ్ళండి. నిన్ను వదలే, వదలు. చంపేస్తాను. చావే. జరుగు కృష్ణ, జరుగు. చంపేస్తాను. ఏయ్, నిన్ను చంపేస్తాను. పండి ఇక్కడి నుంచి. వదలను నిన్ను. కృష్ణ నా వాడు.
వదలండి చంపేస్తా వదలమంటుండే పద గౌతమి. తర్వాత ఏం చేద్దామంటావే రాణి? ఇషికని నమ్ముకుని ఉన్నావా మనం ఇక్కడ?